వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పంలో తమ ఇంటికి రాకపోకలకు దారి చూపాలని కోరుతూ మంకలదొడ్డి గ్రామానికి చెందిన మణి అతని కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా అధికారులను కోరారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు తలెత్తినట్టు తెలిపారు. ఈ విషయమై గతంలో గొడవలు జరిగాయన్నారు. ఈ గొడవల విషయమై పోలీసులను ఆశ్రయించామని, అయినా తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నమస్కారం. కుప్పం మండలం చిత్తూరు జిల్లా మంకలదొడ్డి గ్రామంలో 10 ఏళ్లకు ముందుగా ఈ రోడ్డు వేసినారు. మా పెద్ద నాన్న ఇప్పుడు మా నాన్న దగ్గర మా నాన్న వాళ్ళ ముగ్గురు దగ్గర జగడాలాడుతున్నారు. ఈ రోడ్లో పోకూడదు రాకూడదు అనేసి కట్టెలు పెట్టుకొని మొచ్చులంతా పెట్టుకొని అక్కడ కూర్చొని అందరి దగ్గర గొడవలు పెడుతున్నారు. ఎవరు ఈ రోడ్లో రాకూడదు అనేసి కంపలు అన్నీ వేసి పెట్టిండారు, రాళ్ళు అంతా. మాకు కాలేజీ పోయేకి స్కూల్ పోయేదానికి ఎక్కడ దారి లేదు. ఇది ఒకటే దారి. పోవాలంటే దీంట్లోనే పోవాలా, దీంట్లోనే రావాలా. 3 రోజుల నుంచి కాలేజీకి పోలేదు, స్కూల్కి పోలేదు. ఇబ్బంది పడుతున్నాం చెప్తున్నాం. పోలీస్ వాళ్ళు నిన్న వచ్చి వెళ్ళినారు, ఎత్తమని చెప్పినారు, కానీ వాళ్ళు ఎత్తలేదు. అందుకనేసి మీడియా వాళ్ళకి మేము చెప్తున్నాం సార్. కాబట్టి మేము న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. సిసి రోడ్ ఇంటికి పోకుండా అంతా చేసేసిండారు. ఇప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అంతా ఎన్నో కితాలు మేము పోతే ఏమి మాకు న్యాయం జరగలేదు. చాలా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 3 దినాల నుంచి బయటే ఉన్నాము. 1 కిలోమీటర్ చుట్టుకొని ఇంటికి రావాలా, అంత ఇబ్బందిగా ఉంది. మా అన్న సార్ చంద్రాయుడు మాకంటే పెద్దోడు ఆయన. మా భూమి వ్యవహారంలో వాడు అంత దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. ఆయన పైన అంతా చేసి పెడితే కొంచెము. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో వెలిసిన శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజా కార్యక్రమం జరగనున్నట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ముడుపుల పూజా కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాలు, పట్టణాల నుంచి భక్తులు తరలివచ్చినట్టు ఆలయ అర్చకులు తెలిపారు. వచ్చిన భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు భక్తులు చెప్తున్నారు. ఏలూరు నగరంలో 37వ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతినగర్ ఆటో స్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు భారీ రోడ్డు భద్రతా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి హాజరై రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీని రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఇన్ఛార్జి డీడీఓ కేఎస్ఎంవి కృష్ణారావు వాహనదారులు రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ ర్యాలీ ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన మరింత పెరుగుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. మన సెంట్రల్ గవర్నమెంట్ వారి ఈ నెల జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఈ నెల జనవరి 1 నుంచి రేపు 31/1/26 వరకు మన సెంట్రల్ గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, స్టేట్ గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మంత్ అంతా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంగా కండక్ట్ చేస్తున్నాము. దీని మెయిన్ థీమ్ ఏంటంటే శిక్షణతో భద్రత, సాంకేతికతో పరివర్తన. శిక్షణ ఈరోజు నేను ఇక్కడ ఈ హెల్మెట్ ర్యాలీ అని, బైక్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఇప్పటి నుంచైనా సరే ఎందుకు చెప్తున్నాం అంటే ఈ ప్రమాదాల్లో 70% మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. అందుకని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ
ఇంతకుముందు 3 రోజులు ఉన్నాయి, తర్వాత వారం రోజులైంది, తర్వాత 15 రోజులైంది, ఇప్పుడు మాసోత్సవాలుగా చేస్తున్నారు. ఏదైతే భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నియమ నిబంధనలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు మ్యాక్సిమం పాటించడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఏలూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా కర్రి శ్రీనివాసరావు అభిమానులు కార్యకర్తల ఘన ఆనందోత్సవాల మధ్య అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు హాజరై నూతన డిప్యూటీ మేయర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు, ఎమ్మెల్యే బడేటి చంటి నూతనంగా డిప్యూటీ మేయర్ని తన పదవికి వన్నె తీసుకురావాలని ఆకాంక్షించారు. రోజు ఏలూరు నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా నేను నియమించబడానంటే కారణం గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు, గౌరవ మేయర్ గారు షేక్ నూర్జహాన్ పెదబాబు గారు. మరి ఈ రోజున నేను రాజకీయాల్లో గత 30 సంవత్సరాలుగా ఒక పార్టీలో కొనసాగుతూ వచ్చా. అప్పుడు ఆ పార్టీలో కొనసాగినప్పటికీ కూడా ఎటువంటి ఒక ఉన్నతమైన పదవులు కూడా చేపట్టలేకపోయాం. ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి డిప్యూటీ మేయర్ స్థాయిలో నేను ఉన్నానంటే దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం మీద ప్రధానంగా మరి మన ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ గారు. ఇక్కడ కూడాను కార్యకర్త ఒక ఉన్నతమైన వాడా, చదువున్న డబ్బున్నవాడా అని కాకంటాను పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి కాదా, పార్టీకి ఎలా పనిచేశాడు అనేది కొలబద్దగా తెలుసుకునే ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగుతున్నందుకు నేను ఈ రోజున చాలా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 20వ వార్డులో మాజీ కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మంద బాలారెడ్డి, రామ్దాస్ గౌడ్ పాల్గొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. ఈసారి 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ల సన్నాహంలో 20వ వార్డులో జమీల్ గారి ఆధ్వర్యంలో జెండా ఎగురవేయడం జరిగినది. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో గజ్వేల్ పట్టణంలో అన్ని వార్డులో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరిని గెలిపించుకొని మనము కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మా 20వ వార్డు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మన 20వ వార్డుకు ఇన్ఛార్జిగా వచ్చిన బాలరెడ్డి అన్నకు ధన్యవాదాలు. అదేవిధంగా 20వ వార్డు సభ్యులకు పేరు పేరున నమస్కారం. 20వ వార్డులో కేసీఆర్ దయతోని నాకు బీఫామ్ రాబోతున్నది. మన వార్డు ప్రజలందరూ మమ్మల్ని గెలిపించి మున్సిపల్ పంపిస్తే 20వ వార్డు ప్రజలకు నీ అన్ని విధాల సేవ చేసుకుంటూ ముందుకు పోతానని చెప్పి మీ సమక్షంలో నేను తెలియజేయడం జరుగుతున్నది. ఆ వార్డు కానీ ఈ వార్డు కానీ ఎంతమంది ఉన్నా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే పార్టీకి పనిచేస్తానికి వచ్చినాం మేము, ఎవరో వ్యక్తికి పనిచేస్తాం రాలేదు. ఎవరు చెప్పినా ఏది చెప్పినా పార్టీకే పనిచేస్తాం. కాబట్టి ఇక్కడ వచ్చిన అందరికీ, మన కౌన్సిలర్ సీనన్న గారికి మరియు ప్రెసిడెంట్ గారికి మరియు ఇక్కడ ఉన్న ఏలూరు జిల్లాలో అపరిశుభ్రానికి నిలువెత్తు నిదర్శనగా మారింది. నగరంలో ఎటు చూసినా పందుల స్వయం విహారం చేస్తున్నాయి. అపరిశుభ్రం, విపరీతమైన దోమల బెడద నగరంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం లోపం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. దీనిపై పలుమార్లు వార్తల్లో పలు కథనాలు వస్తున్నా స్థానిక ఎమ్మెల్యే ఎన్నిసార్లు పరిశుభ్రం గురించి సీరియస్గా మున్సిపల్ అధికారులకు వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోలేదు. ఇలాంటి వారి వల్ల కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చలా ఏర్పడుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రేమ ప్రవాహిని రథోత్సవం నిర్వహించారు. ఉదయం 9:30 గంటల నుండి 12 గంటల వరకు మార్కెట్ బైల్ బజార్ చౌరస్తా నుండి శాంతినగర్ చౌరస్తా వరకు ఈ రథయాత్ర నిర్వహించారు. పుట్టపర్తి సాయిబాబా రథోత్సవం అనేది సత్య సాయిబాబా జయంతి వేడుకలలో భాగంగా జరిగే ఒక ముఖ్యమైన ఉత్సవం. మంగళ వాయిద్యాలతో నిర్మల్ పురవీధులలో రథయాత్ర నిర్వహించారు. శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు శతకోటి వందన సమర్పించింది ఏమనగా ఈ గత సంవత్సరం 24 ఏప్రిల్ 2025 నాడు స్వామి సత్యసాయి బాబా వారి ఆరాధన దినోత్సవ సందర్భంగా పుట్టపర్తి నుంచి 5 రథాలు బయలుదేరినాయి. శ్రీ సత్యసాయి ప్రేమ వాహిని అని పేరుతోటి భారతదేశాన్ని 5 జోన్లుగా డివైడ్ చేస్తే ఒక్కొక్క జోన్కు ఒక్కొక్క రథం వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మన తెలంగాణకు వచ్చిన రథము మన తెలంగాణ అనేది సౌత్ జోన్ లో ఉంటుంది కాబట్టి మన తెలంగాణ సౌత్ జోన్ రథము మరి ఆ రోజు బయలుదేరిన ఏప్రిల్ 24, 2025 నాడు బయలుదేరిన ఈ రథము సౌత్ జోన్ లో ఉన్న రాష్ట్రాలను పర్యటించుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి మన డిసెంబర్ 5, 2025 నాడు జోగులాంబ అమ్మవారి దగ్గర మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించడం జరిగింది. సత్యసాయి యొక్క సన్నిధి ఎలా ఉందో సేమ్ అదే విధంగా అదే రెప్లికతో భగవానుడిగా కూర్చుందని విశ్వాసంతో మరి వచ్చారు. నిర్మల్ ప్రజలందరూ ప్రేమతో ఆ స్వామిని ఆహ్వానించినందుకు సత్యసాయి సేవా సంస్థలు నిర్మల్ జిల్లా తరఫున అందరికీ ధన్యవాదాలు. భగవాన్ సత్యసాయి దివ్యాశీస్సులతో ఈ రోజు మన నిర్మల్ జిల్లాలో సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథోత్సవం జరుగుతుంది. త్రూ తెలంగాణలో భాగంగా ఈ రోజు మనం మొత్తం నిర్మల్, ఖానాపూర్, మైన్సా మొత్తం జిల్లా భూముల రీసర్వే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబేనని, ఆయన రంగులు మార్చే తీరును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పిన్నెల్లి ఘటనతో పాటు రాష్ట్రంలో భూముల రీసర్వేపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్ట్ మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నా, అయ్యా 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. భూ సమస్యల మీద, వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న ఆయన, అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనానికి పవన్ వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డును ఆయన ప్రారంభించనున్నారు. శివధర
ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. జనవరి 30న నిర్వహించనున్న చలో విజయవాడ నిరుద్యోగ రణభేరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొగ్నూడి యుగేందర్ పిలుపునిచ్చారు. ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం క్రాంతి భవన్లో నిరుద్యోగ రణభేరీకి సంబంధించి గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, అసంతృప్తిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వేణు, నాయకులు రామోజీ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల జనవరి 30వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగ యువత యొక్క సమస్యలు పరిష్కారం చేస్తాము, నిరుద్యోగ వృద్ధిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు కూడా అటువైపు ఆలోచన చేయడం లేదు. ముఖ్యంగా చూసినట్లయితే సూపర్ 6 హామీల అమలులో భాగంగా ప్రధానమైనది బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు. బాబు ష్యూరిటీ ఎవరికి ఇచ్చారు? బాబు ష్యూరిటీ అంటే చలో విజయవాడ వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దీని ప్రాముఖ్యత ఏంటంటే రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు వాగ్దానాలు యువతకు బోల్డ్ వాగ్దానాలు చేశారు. ఎన్నికలు రాకముందు ఈరోజు ఎన్నికలు వచ్చాక యువత పట్ల నిరీక్షణతో ప్రవర్తిస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ తక్షణమే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి 3,000 రూపాయలు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ కూడా 2,30,000 ఉద్యోగులు భర్తీ చేయాలి. అదే తరుణంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా పరోక్షంగా ఆనాడు మంత్రి లోకేష్, ఈనాడు ఇప్పుడు మంత్రి లోకేష్ ఆనాడు పాదయాత్రలో పరోక్షంగా ప్రత్యేకంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు పూర్తి స్థాయిలో ఎటువంటి ఉద్యోగాలు కల్పించకుండా మేము ఇంటర్లిస్ట్ చేస్తున్నాం, ఈ రాష్ట్రానికి ఆదుకుంటాం యువతని చెప్తున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరు అయ్యారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డికి ఇటీవల ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో సిట్ విచారణకు ఆయన హాజరు అయి పలు అంశాలను వెల్లడించారు. మద్యం కుంభకోణంపై సిట్ నమోదు చేసిన కేసులో విజయసాయిరెడ్డి A5గా ఉన్నారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరంను మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెక్స్, C4IR నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మన్జార్ జార్జ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్
యాప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలను చర్చించారు. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో యాప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. జనవరిలో జరిగే దావోస్లో జరిగే సదస్సులోని చర్చలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించేందుకు ఫాలో యాప్ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన వ్యర్థ పదార్థాలను డంపింగ్ యార్డుకు తరలించకుండా పాకాల కొత్తగూడెం వెళ్లే రహదారిపై అలాగే మెడికల్ కాలేజీ సమీపంలోని ప్రధాన రహదారిపై రోడ్డుపై పడేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకుండా చెత్త పేరుకుపోతుండటంతో దుర్వాసనతో పాటు రోడ్డు ప్రమాదాల ముప్పు కూడా పెరిగిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాటం స్టాన్లీ సీనియర్ అడ్వకేట్ ని వైఎస్ఆర్సీపీ స్టేట్ గ్రీవెన్స్ సెల్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం న్యూ ఆంధ్ర బోడీ బిల్డింగ్ స్టేట్ సెక్రటరీ షేక్ కాసిం, జిల్లా చైర్మన్ దాసి వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాటం స్టాన్లీకి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. వారి గ్రీవెన్స్లో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ పదవి ఎందుకంటే ఈయనకి ఇవ్వడం సూటబుల్ పర్సన్, ఎందుకంటే ప్రతి విషయంలో నేనున్నానని చెప్పేసి కులాలకి మతాలకి అతీతంగా అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అన్ని విధాలుగా దండుగా ఉన్న వ్యక్తి మా అన్న ఈరోజు రావడం చాలా అభినందనీయం. మన బాడీ బిల్డింగ్ అసోసియేషన్ తరఫున వీరికి పర్సనల్గా అన్నయ్య తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను గత తెలంగాణ ప్రభుత్వం 2,10,00,000 మంజూరు చేసి సగం వరకు భవన నిర్మాణం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్నటువంటి భవనాన్ని ఇప్పటి వరకు ప్రారంభించలేదు. ఈ భవనాన్ని త్వరలో పూర్తి చేసి కొత్తకోట మున్సిపాలిటీ ప్రజలకు అందుబాటులోకి తేవాలని మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వరరెడ్డి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె జ్యోతి ఈవెంట్స్ ఆధ్వర్యంలో జగన్నాథం మూవీ వేయనున్నారు. ఈ నెల 30న మూవీ విడుదల సందర్భంగా హీరో రాయలసీమ భరత్ మరియు జగన్నాథం టీం జ్యోతి ఈవెంట్ టీం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఆఫీస్ దగ్గరికి మన భరత్ వచ్చినాడు. చాలా చాలా థ్యాంక్ యూ భరత్. మీరు చాలా కష్టపడుతున్నారు. 5 years నుండి సినిమా తీశారు. మీరు 1 year నుండి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ దగ్గుకొని మంచి స్థాయికి పోతారు మీరు. ఖచ్చితంగా మీ కష్టం ఎప్పుడు మనకు దేవుడు అనేది మనకు మోసం చేయడు. ఖచ్చితంగా మనకు న్యాయం అనేది జరుగుతుంది. మన మదనపల్లిలో చుట్టుపక్కల పీలేరు, కలికిరి, పుంగునూరు, పొలంనేరు, చుట్టుపక్కల బెంగళూరు మొత్తం అందరూ కలిసి మన జగన్నాథం మూవీ January 30 ఈ మంత్ లాస్ట్ లో అందరూ కలిసి సినిమా చూద్దాం. ప్రతి ఒక్కరు అందరూ కలిసి సినిమా చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాయలసీమ భరత్ ని, జగన్నాథ్ మూవీ హీరో. సో ఈ రోజు అయితే మనం మన జగన్నాథ్ మూవీ ప్రమోషన్స్ కోసం మదనపల్లికి రావడం జరిగింది. మనకు మదనపల్లికి ఇన్వైట్ చేసినటువంటి మన జ్యోతి ఈవెంట్స్ గారు, జ్యోతి గారికి థ్యాంక్ యూ సో మచ్ మా. ఇక్కడ మన మదనపల్లిలో ప్రతి ఒక్కటి మాకు సపోర్ట్ గా ఉంటున్నారు. లాస్ట్ టైం కూడా మేము ఇక్కడికి ప్రమోషన్స్ కి వచ్చాం. ప్రమోషన్ కి వచ్చినప్పుడు మాకు చాలా బాగా ప్రమోషన్ కు సపోర్ట్ చేసిన జ్యోతి గారికి కావచ్చు, మన జావీద్ కూడా మీ అందరికి తెలిసి ఇక్కడ లోకల్ సో థ్యాంక్ యూ సో మచ్ జావీద్. వచ్చినటువంటి యూత్ అందరూ కూడా ఏంటంటే మాకు ఈ మదనపల్లికి ఇన్వైట్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మన జగన్నాథ్ సినిమా January 30 అంటే ఇంకా దాదాపు ఒక 8 days ఏమో ఉంది. సో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరి థియేటర్కి వెళ్ళి మన జగన్నాథ్ సినిమాను విజయవంతం చేయాలని చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ గా కోరుతున్నాను. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.